ద బ్యాంక్స్ ఆర్ యూజ్డ్ టు శాంక్షన్ సో మెనీ లోన్స్. బ్యాంక్స్ అనేవి చాలా లోన్స్ ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళల్లో కొంతమంది ఏమో 90 days నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కానీ పే చేయకుండా ఉంటారు. కొంతమంది ఏమో 1 year నుంచి పే చేయట్లేదు. కొంతమంది 3 years నుంచి 4 years నుంచి కూడా పే చేయని వాళ్ళు ఉంటారు. సో టు అండర్స్టాండ్ దీస్ పీపుల్ ఆర్ ఎల్స్ టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద బ్యాంక్, సో ఆ బ్యాంక్లో ఎన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్ని రోజుల నుంచి పే చేయట్లేదో తెలుసుకోవడానికి బ్యాంక్ అసెట్స్ అనేవి 4 క్లాసిఫికేషన్గా డివిజన్ చేశారు. ద అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. బ్యాంక్ యొక్క అసెట్స్ని 4 categoriesగా డివిజన్ చేశారు. అవేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంక్ యొక్క అసెట్స్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు? 4 divisions అన్నమాట. బ్యాంక్ యొక్క అసెట్స్ని 4 క్లాసిఫికేషన్ చేశారు. అవేంటంటే స్టాండర్డ్ అసెట్, స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటంటే ఏ స్టాండర్డ్ అసెట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ జనరేటింగ్ రెగ్యులర్ ఇన్కమ్ టు ద బ్యాంక్. సో ఈ స్టాండర్డ్ అసెట్ అనేది బ్యాంక్కి రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. దానికి ఇట్ ఈస్ ఎ గుడ్ అసెట్ అంటాం అనమాట. రెండోది వచ్చి సబ్ స్టాండర్డ్ అసెట్, మూడోది వచ్చేసి డౌట్ఫుల్ అసెట్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ లాస్ అసెట్. లాస్ట్ వన్ ఈజ్ లాస్ అసెట్స్. The bank's assets are classified into 4 categories: standard asset, substandard asset, doubtful asset and loss assets. These 3 will comes under non-performing asset. ఈ కింద ఉన్న 3 non-performing assets గా కన్సిడర్ చేస్తాం. Let's see what are these assets. I told you already a standard asset is one which is generating regular income to the bank within the time period. ఈ స్టాండర్డ్ అసెట్ ఏంటంటే ఏవైతే లోన్స్ బ్యాంక్కి రెగ్యులర్గా ఇన్కమ్ వాళ్ళకు వస్తుందో వాటిని స్టాండర్డ్ అసెట్స్ అంటాం. సో వీటి వలన ఎలాంటి ప్రాబ్లం బ్యాంక్స్కి లేదు. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ అన్ ఇన్స్టాల్మెంట్ ఎక్సీడ్స్ ఏ ఓవర్ డ్యూ టైమ్ పీరియడ్ ఆఫ్ 90 days దెన్ ఇట్ విల్ కమ్స్ అండర్ వాట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో జనరల్గా టర్మ్ లోన్స్ అనేవి యాక్చువల్ డ్యూ డేట్ నుంచి 90 days వరకు కనుక పే చేయకపోతే ఆ తర్వాత వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా బ్యాంక్ డిక్లేర్ చేస్తాయి. అంటే ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎక్సీడ్స్ ఏ ఓవర్ డ్యూ ఆఫ్ ఈక్వల్స్ ఆర్ లెస్ దెన్ 12 months. ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ an NPA equals to 12 months. A non-performing asset is still overdue for 1 year or less than 1 year. అంటే ఏంటంటే an asset of the bank is failed to repay money to the bank within 90 days from the actual due date but less than 12 months అన్నమాట. less than 12 months అంటే యాక్చువల్గా అది ఎన్పిఐగా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత 1 year వరకు ఎలాంటి అమౌంట్ని జనరేట్ చేయలేదు. ఎలాంటి స్టిల్ an asset holder still overdue up to 1 year from the actual due date of the bank, it is called substandard asset. ఓకే, ఒక అసెట్ ఒక బ్యాంక్ అసెట్ ఎన్పిఐ అయిన తర్వాత ఇంకా అది 12 months వరకు ఎలాంటి పేమెంట్ని బ్యాంక్ పే చేయకపోతే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డౌట్ఫుల్ అసెట్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ సబ్స్టాండర్డ్ అసెట్ స్టిల్ ఓవర్డ్యూ అగైన్ ఫర్ 12 months. ఏ సబ్స్టాండర్డ్ అసెట్ again overdue for 12 months. ఓకే, ఒక సబ్స్టాండర్డ్ స్టేట్లో ఉన్న అసెట్ అది ఇంకా మళ్ళీ ఇంకొక 1 year వరకు ఎలాంటి అమౌంట్ బ్యాంక్కి రీపే చేయకపోతే దాన్ని ఏమంటామంటే డౌట్ఫుల్ అసెట్ అంటాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక అసెట్ ఒక బ్యాంక్ అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత 2 years వరకు ఎలాంటి అమౌంట్
బ్యాంక్కి రీపే చేయకపోతే దాన్ని మనం డౌట్ఫుల్ అసెట్ అంటాం. ఓకే, అండ్ 2 years ఎక్సీడ్ అయిపోయింది అంటే 3 years వరకు అనమాట. లాస్ట్ వన్ ఈజ్ లాస్ అసెట్స్. లాస్ అసెట్ అంటే ఏంటంటే an internal auditor of the bank or else an external inspector assigned by Reserve Bank of India will audit all the assets in the bank. They will identify what are the loss making assets of that bank. So బ్యాంక్లో ఉన్న ఒక ఇంటర్నల్ ఆడిటర్ కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసైన్ చేసిన ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ కానీ ఆ బ్యాంక్లో ఉన్న అసెట్స్ అన్నిటిని ఆడిట్ చేసి ఏవి లాస్ మేకింగ్ అసెట్స్ కిందకి వస్తాయో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఆ అసెట్స్ని ఏమంటామంటే లాస్ అసెట్స్ అంటాం. లాస్ అసెట్స్ అంటే ఏంటంటే ఇంకా ఆ అసెట్స్ని బ్యాంక్కి రికవరీ చేయలేదేమో అలాంటి అసెట్స్ని లాస్ అసెట్స్ అంటాం. సో జనరలీ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎక్సీడ్స్ 3 years. An NPA exceeds 3 years. ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3 years ఎక్సీడ్ అయితే దాన్ని లాస్ కేటగిరీస్ అని అంటాం అనమాట జనరల్గా. సో అగైన్ వి లుక్ స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటంటే ఏవైతే అసెట్స్ బ్యాంక్ యొక్క అసెట్స్ జనరల్గా రెగ్యులర్గా బ్యాంక్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామో వాటిని స్టాండర్డ్ అసెట్ అంటున్నాం. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే an NPA ఈక్వల్స్ టు 12 months. సో an NPA ఒక బ్యాంక్ అసెట్ NPA అయిన తర్వాత 1 year వరకు ఆ బ్యాంక్ ఇంకా రిటర్న్ చేయకపోతే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటున్నాం. డౌట్ఫుల్ అసెట్ ఏ సబ్స్టాండర్డ్ అసెట్ అగైన్ ఓవర్ డ్యూ ఫర్ 12 months. అంటే ఇదేమో 1 year, ఇదేమో అప్ టు 3 months, 3 years వరకు, అప్ టు 3 years వరకు ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ స్టిల్ మనీ బ్యాంక్ పే చేయకపోతే దాన్ని డౌట్ఫుల్ అంటున్నాము. ఆ 3 years ఎక్సీడ్ అయితే దాన్ని లాస్ కేటగిరీ అని అంటున్నాం. సో దీస్ ఆర్ ద 4 క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్. ఆఫ్ దీస్ 4 categories classification of assets of the bank, these 3 substandard, doubtful, loss assets will be declared as non-performing asset. ఈ 3 అసెట్స్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ how many categories? 3 categories అన్నమాట. ఓకే, దెన్